సో ఇప్పుడు 2027 లో జేఈ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వన్ ఆఫ్ ది మేజర్ క్వశ్చన్, నాది క్లాస్ 11th వేస్ట్ అయిపోయింది, మరి ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాది 10th అయిపోయింది విత్ ఫుల్ గోల్స్, ఫుల్ అంబిషన్స్ ఇంటర్మీడియట్ లో అడుగుపెట్టా. కాకపోతే ఇంటర్మీడియట్ లో మనకు వాళ్ళు చెప్పే స్పీడ్ వల్ల లేదా బికాస్ ఆఫ్ XYZ రీజన్స్ ఫాస్ట్ గా అయిపోయింది మొత్తం అంతా ఇంటర్మీడియట్. ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా క్లాస్ 11th వేస్ట్ అయిపోయింది. మీరు ఏం చేయాలి? ఏం చేస్తే ఈ ఉన్న తక్కువ డ్యూరేషన్ లో మరి మీరు జేఈ క్రాక్ చేయొచ్చా? క్రాక్ చేయాలి అంటే ఎంత డిటర్మినేషన్ ఉండాలి, ఎంతసేపు చదవాలి, క్లాస్ 11th క్లాస్ 12th రెండు కూడా ఎలా బ్యాలెన్స్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు కంప్లీట్ గా ఈ వీడియోలో చూద్దాం. సో మోస్ట్లీ అందరికీ ఉండే డౌటే, 11th గ్రేడ్ డిడ్ నాట్ గో యాజ్ ప్లాన్, మనం అనుకున్నది జరగలేదు. బట్ గుర్తుపెట్టుకోండి అమ్మా, దట్ డజంట్ మీన్ యువర్ ఐఐటి డ్రీమ్ ఈజ్ ఓవర్. అది జస్ట్ బికాస్ మీరు 11th లో మేబీ హెల్త్ బాగాలేక, లేదా కాలేజ్ నచ్చక, కాలేజ్ లో ఐపీ చెప్పడం వల్ల, లేదా ఆ స్పీడ్ నువ్వు పట్టుకోలేకపోవడం వల్ల, బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్ మేబీ నీకు రాకపోయి ఉండొచ్చు, లైక్ 11th వేస్ట్ అయిపోయి ఉండొచ్చు. దట్ డజంట్ మీన్ యువర్ ఐఐటి డ్రీమ్ ఈజ్ ఓవర్. ఓకేనా? Thousands of students have bounced back from a rough 11th and cracked JEE. What you do from today onwards is what truly matters. ఈ రోజు నుంచి నువ్వేం చేసావు అనేది మ్యాటర్స్. చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారమ్మా, మీకు మేబీ 11th లో రాకపోయినా 12th లో అప్పటికప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి విత్ ఫుల్ డిటర్మినేషన్, ఫుల్ హార్డ్ వర్క్ స్టిల్ ఐఐటి క్రాక్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అసలు ఏం చేయాలి ఏంటి అనేది చూద్దాం. సో మనకి బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్, కోచింగ్ లో కన్ఫ్యూజన్ ఉండడం వల్ల, లేదంటే ఓన్లీ కాలేజ్ ఐపీ మీద ఫోకస్ చేయడం వల్ల, లేదంటే మనకి ఫస్ట్ ఇయర్ నుంచే మాక్ టెస్ట్లు పెడుతూ ఉంటారు, ఆ మాక్ టెస్ట్లలో లెస్ మార్క్స్ రావడం వల్ల, లేదంటే బ్యాక్లాగ్స్ పెరిగిపోవడం వల్ల, బికాస్ ఆఫ్ ఆల్ దీస్ మెనీ రీజన్స్ మనం అయితే 11th లో చదవలేదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయితే మనది వేస్ట్ అయిపోయింది. సో మరి ఇప్పుడు నేను ఏం చేయాలి? వాట్ షుడ్ బి మై బ్యాకప్ ప్లాన్ సో దట్ నాకు ఉన్న టైంలో ఎట్లా చేయాలి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, యాక్సెప్ట్ యువర్ సిచ్యువేషన్. మీరు ఎక్కడ ఉన్నారు, మీ పొజిషన్ ఏంటి అనేది యాక్సెప్ట్ చేయండి అమ్మా. అంటే ఒక వైట్ పేపర్ తీసుకొని మ్యాథ్స్ లో నీకు అసలు ఏమొచ్చు, ఫిజిక్స్ ఏమొచ్చు, కెమిస్ట్రీ ఏమొచ్చు, నీకు ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఏంటి, నీకు ఫేవరెట్ కాన్సెప్ట్స్ ఏంటి, నీకు అస్సలు రాని కాన్సెప్ట్స్ ఏంటి, నిజంగా జెన్యూన్ గా ఒక డేటా ప్రిపేర్ చేసుకోండి. నీ కాన్సెప్ట్ ఎక్కడి వరకు వచ్చు, ఎక్కడి వరకు రాదు. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ లో చెప్తున్నాను, ఫస్ట్ ఇయర్ లో నువ్వు మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ అర్థమైంది, ఫంక్షన్స్ అర్థమైంది, ఈ 2 చాప్టర్సే వచ్చు. ఫస్ట్ ఇయర్ లో ఇంకా ఏ చాప్టర్ రాదు మీకు. సో ఇలా వచ్చిన చాప్టర్స్ ఏంటి, రాని చాప్టర్స్ ఏంటి, అసలు నీ ప్రిపరేషన్ ఫస్ట్ ఇయర్ లో ఎక్కడ దాకా అయింది, లేదా దేర్ కెన్ బి సమ్ స్టూడెంట్స్ లిటరలీ 0 దగ్గర ఉంటారు. సో డోంట్ వరీ నాన్న, యాక్సెప్ట్ ద రియాలిటీ. అంతే తప్ప మీకు ఫేక్ అజంప్షన్స్ వేసుకోవద్దు. ఫస్ట్ ఇయర్ లో ఈ లిమిట్స్ క్లాస్ కొంచెం విన్నాను, ఇప్పుడు చేసేయచ్చు, స్ట్రైట్ లైన్స్ కొద్దిగా విన్నాను, ఇప్పుడు చేసేయచ్చు, అలా కాదు. వేర్ యూ స్టాండ్ ప్రాపర్ గా చూసుకోండి, ఎంత వరకు వచ్చు, ఎంత వరకు నీకు రాదు, అండ్ ఆల్సో నీ దగ్గర టైం ఎంత ఉంది చదువుకోవడానికి. సో ఇదంతా ప్రాపర్ గా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కి ప్రాపర్ గా అనాలిసిస్ చేసుకోండి అమ్మా. విచ్ చాప్టర్స్ ఐ హావ్ కంప్లీటెడ్, విచ్ సబ్జెక్ట్స్ ఆర్ మై వీక్నెస్, అండ్ వాట్ కాన్సెప్ట్స్ ఆర్ స్టిల్ అన్క్లియర్. ఇవి ఏంటవో డేటా అనేది క్లియర్ గా ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? డోంట్ ఫినిష్ ఆల్ ఫస్ట్ ఇయర్. అండ్ అందరూ స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే, 11th బ్యాక్లాగ్ ఉంది అనేసి ఇప్పుడు 12th కాలేజ్ జరుగుతున్నవి, కోచింగ్ ఇన్స్టిట్యూట్ జరుగుతున్నవి, ఈ క్లాసెస్ ఏమి వినరు. 12th వదిలేసి 11th బ్యాక్లాగ్ ఉంది అని 11th చేస్తారు. అది వన్ ఆఫ్ ది బ్లెండర్ మిస్టేక్ నాన్న మీరు చేస్తుంది. మీ 11th వేస్ట్ అయిపోయింది అనేసి మీరు ఇట్లా చేయడం వల్ల 12th కూడా వేస్ట్ అయిపోతుంది. అది కాదు. ప్రాపర్ స్ట్రాటజీ, ప్రాపర్ విధానం ఏంటి అంటే, నువ్వు నీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. నీకు 11th వేస్ట్ అయిపోయింది కదా అనేసి ఇప్పుడు 11th వేస్ట్ చేసావు అనుకో, మరి 12th ఎప్పుడు చదువుతావు? రైట్? సో రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇంకొక విషయం విచ్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఏంటి అంటే, మీరు జనరల్ గా మీ పక్కన మీ ఫ్రెండ్ లేదా మీ క్లాస్ టాపర్ వీళ్ళు కష్టపడే దానికన్నా డబల్ టైమ్స్ కష్టపడాలమ్మా. ఎందుకంటే జనరల్ గా ఇప్పుడు అందరూ 12th క్లాసెస్ వింటారు, 12th రివిజన్ చేస్తారు, కానీ మీది 11th కూడా వేస్ట్ అయిపోయింది కాబట్టి, సో నౌ యూ నీడ్ టు బ్యాలెన్స్ క్లాస్ 12th అండ్ క్లాస్ 11th. అంటే జనరల్ గా అందరూ చదివేదానికన్నా డబల్ టైమ్స్, అందరూ 2 గంటలు చదివితే నువ్వు 4 గంటలు చదవాలి. 2 గంటలు ఫస్ట్ ఇయర్, 2 గంటలు సెకండ్ ఇయర్, అట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ డబల్ ఎఫర్ట్ ఇవ్వాలి. నువ్వు ఇవ్వాల్సిన దానికన్నా డబల్ ఎఫర్ట్ ఇవ్వాలమ్మా. సో అది ఎట్లా చేయాలి అంటే, ఫోకస్ ఆన్ క్లాస్ 12. కరెంట్ సిలబస్ ఏం జరుగుతుంది, కరెంట్ టాపిక్ ఏం జరుగుతుంది, ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇవ్వండి. ఆఫ్టర్ దట్ రివైజ్ క్లాస్ 11. ఎలా రివైజ్ చేయాలి అంటే, ఐ విల్ గివ్ యూ అన్ ఐడియా. ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ లో చెప్తున్నాను, ఇలానే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కూడా. ఏదైనా ఏ సబ్జెక్ట్ అన్నా మీకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ లింకప్ ఉంటది ఖచ్చితంగా.
ఫస్ట్ ఇయర్ కంటిన్యూషన్స్ సెకండ్ ఇయర్ లో మోస్ట్ ఆఫ్ ది చాప్టర్స్ వరకు ఉంటాయి, కొన్ని ఇండివిజువల్ చాప్టర్స్ ఉంటాయి. అలా కాకుండా మోస్ట్ ఆఫ్ ది చాప్టర్స్ ఫస్ట్ ఇయర్స్ లో ఏవైతే ఉన్నాయో సెకండ్ ఇయర్ లో కూడా దానికి కంటిన్యూషన్ వస్తుంది. సో మ్యాథమెటిక్స్ లో చెప్పాలి అనుకుంటే మీకు కాలేజ్ లో సర్కిల్స్ నడుస్తుంది, ఓకేనా. సర్కిల్స్ నేర్చుకోండి, సర్కిల్స్ తో పాటు ఇక్కడ వచ్చేసరికి స్ట్రైట్ లైన్స్ నేర్చుకోండి 11th లో. సో దట్ ఏంటి అంటే సర్కిల్స్, స్ట్రైట్ లైన్స్ ఇవన్నీ జామెట్రీలో పార్ట్ నువ్వు నేర్చుకున్నా నీకు ఫెమిలియర్ ఉంటాయి. సిమిలర్లీ నీ కాలేజ్ లో ఇంటిగ్రేషన్ నడుస్తుంది, ఇంటిగ్రేషన్ తో పాటు ఇక్కడికి వచ్చేసరికి డిఫరెన్షియేషన్, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ నేర్చుకోండి. ఇలా చెయ్యండి అమ్మ ప్రిపరేషన్. ఈవెన్ మ్యాథ్స్ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా ఫాలో ద సేమ్ ప్యాటర్న్. మీరు కాలేజ్ లో సెకండ్ ఇయర్ అంతా చదువుకున్నారు, ఇంటికి వచ్చి ఫస్ట్ ఇయర్ చదవండి. లేదా హోమ్ ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఉంటారు, హోమ్ ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఎన్ని అవర్స్ అయితే మీరు సెకండ్ ఇయర్ కి ఇస్తున్నారో అన్ని అవర్స్ ఫస్ట్ ఇయర్ కి ఇవ్వాలమ్మా. మీ దగ్గర 6 అవర్స్ టైం ఉంటే 3 డివైడ్ చేయండి, 8 అవర్స్ టైం ఉంటే 4 డివైడ్ చేయండి. అలా అకార్డింగ్లీ డివైడ్ చేసి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళండి. సో నేను చెప్పిన స్ట్రాటజీ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఏం చేయాలి, సెకండ్ ఇయర్ రిలేటెడ్ ఫస్ట్ ఇయర్ లో ఏముందో ఆ టాపిక్స్ నేర్చుకోండి. సో దట్ చాలా ఈజీగా ఉంటది మీకు నేర్చుకోవడం, అండ్ ఆల్సో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. కొన్ని ఇండివిజువల్ చాప్టర్స్ ఉంటాయి, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ ఉంది విచ్ ఈస్ ఇండిపెండెంట్ చాప్టర్. సిమిలర్లీ 12th లో కూడా నీకు ఏమైనా ఇండిపెండెంట్ చాప్టర్స్ ఉంది, ఈ ఇండిపెండెంట్ చాప్టర్స్ దేనికి దానికి సపరేట్ గా నేర్చుకోండి, ఓకేనా. సో దేని దానికి సపరేట్ గా నేర్చుకోండి టైం ఉన్నప్పుడు, బట్ కంబైన్డ్ ఉన్న చాప్టర్స్ మాత్రం ఇమీడియట్ గా నేర్చుకోండి అమ్మా. మీకు ఒక చిన్న రియలిస్టిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ లో మీకు మొత్తం మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 6-7 వరకు కాలేజ్ లో ఉన్నారు. కాలేజ్ లో ఉన్నది జస్ట్ ఏదో క్లాస్, ఇది నేను ఇంటికి వెళ్ళి యూట్యూబ్ సెషన్ చూస్తా, ఇంటికి వెళ్ళి నేర్చుకుంటాను, నాకు ఇప్పుడు వద్దు అనేసి క్లాస్ లో అటెండ్ అవ్వకుండా ఉండడం చెయ్యొద్దు. ఇది వన్ ఆఫ్ ది మేజర్ బ్లండర్ మిస్టేక్ మీరు చేసేది. సో కాలేజ్ లో చెప్తున్నారు కదమ్మా, నేను పోస్ట్ పోన్మెంట్ పెట్టుకోవద్దు, నేను ఇంటికి వెళ్ళాక చదువుకుంటా, నాకు ఇప్పుడు నిద్ర వస్తుంది నేను నిద్రపోతా, లేదంటే నా క్లాస్ వినే కాన్సన్ట్రేషన్ లేదు నేను క్లాస్ విన్ను, లేదంటే పక్కన నా ఫ్రెండ్ ఉందా నా ఫ్రెండ్ తో ముచ్చట్లు పెడతాను, ఇలాంటి, లేదా నేను క్లాస్ బంక్ కొడతాను, ఇట్లాంటి థింగ్స్ పెట్టుకోదమ్మా. ఇప్పుడు నీకు క్లాస్ లో కాలేజ్ లో ఒక టాపిక్ జరుగుతుంటే గివ్ యువర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు దట్, పోస్ట్ పోన్మెంట్ అస్సలు వద్దు. అక్కడ టాపిక్ నేర్చుకోండి, ఖచ్చితంగా 100% అక్కడ టాపిక్ వచ్చేసేయాలి మీకు, అంటే అట్లీస్ట్ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. సో దట్ నీకు నువ్వు కొద్దిగా క్వశ్చన్స్ ట్రై చేయగలవు, అలా కాన్సెప్ట్ అర్థం అవ్వాలమ్మా. అండ్ మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ లో స్టడీ అవర్స్ కూడా ఉంటాయి, నీకు క్లాస్ లో ఏమైతే చెప్పారో అవే క్వశ్చన్స్ ఇంటికి వచ్చి అవే క్వశ్చన్స్ స్టడీ అవర్స్ లో కూడా ప్రాక్టీస్ చేయండి. సో 12th కాలేజ్ లో అయిపోయింది, ఇంటికి వచ్చిన తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేసి 11th నీకు ఏ సెషన్ అయితే రాదో, ఏ టాపిక్ అయితే రావో, ఏవేవైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో, ఎంటైర్ 11th అయితే ఉండదు కదా, ఒక్కటో రెండో చాప్టర్లు వచ్చి ఉంటాయి కదా, అవి కాకుండా అపార్ట్ ఫ్రమ్ దట్ నీకు బ్యాక్లాగ్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, బ్యాక్లాగ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, ఇంటికి వచ్చాక ప్రిపేర్ అవ్వండి. ఎంతసేపు ప్రిపేర్ అవ్వాలి అంటే మ్యామ్ ఐడియల్ గా 1 to 2 hours ఖచ్చితంగా మీరు ఎవ్రీడే క్లాస్ 11th కి ఇవ్వాలి. ఏది కాలేజ్ లో 12th చదువుకునే వాళ్ళు, అలా కాకుండా కొన్ని కాలేజెస్ ఉంటాయి ఓన్లీ ఐపీ చెప్తున్నారు, నాకు 12th కూడా ఐపీ మాత్రమే చెప్తున్నారు మ్యామ్ అన్న వాళ్ళు జస్ట్ కాలేజ్ లో కాన్సెప్ట్ ఏనమ్మా. ఇంటికి వచ్చి ఒక రోజు 2 hours మ్యాథ్స్, 2 hours ఫిజిక్స్, రెండో రోజు 2 hours మ్యాథ్స్, 2 hours కెమిస్ట్రీ, అలాగా ఒక 11th, ఒక 12th, ఒక 11th, ఒక 12th, ఒక 11th, అలా జిగ్జాగ్ గా చదువుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 12th మ్యాథ్స్ చేసావు, 11th ఫిజిక్స్ చేయండి, 12th కెమిస్ట్రీ చేసావు, 11th మ్యాథ్స్ చేయండి, ఇలా జిగ్జాగ్ గా చేసుకోండి అమ్మా. సో దట్ బోర్ కొట్టకుండా ఉంటది మీకు ఏం చదువుతున్నారు ఏంటి అది. ఏది కాలేజ్ లో ఐపీ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని ఈవినింగ్ తొందరనే పంపించేస్తారమ్మా. జేఈ ఎఫ్సెట్ కాలేజెస్ ఈవినింగ్ 7-8 వరకు ఉంటాయి, ఐపీ కాలేజెస్ ఈవినింగ్ తొందరనే వచ్చేస్తారు. కాబట్టి వచ్చిన తర్వాత క్రికెట్ ఆడుకోవడానికి వెళ్దాం, బయటకు వెళ్దాం, ఇట్లా థాట్స్ పెట్టుకోకుండా ఉన్న ఈ మంత్స్ ఏవైతే ఉన్నాయో ఈ కమింగ్ 4-5 months ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోండి. మీరు ఈ 4-5 months ఎంత కష్టపడతారో అంత మంచి ర్యాంక్ వస్తుంది మీకు, ఓకేనా. నెక్స్ట్, బిల్డ్ ఏ సింపుల్ డైలీ రొటీన్ అండ్ ఇట్ హ్యాస్ టు బి రియలిస్టిక్. ఎప్పుడైనా సరే నేను టైం టేబుల్స్ ఇచ్చే ప్రతి చోట చెప్తానమ్మా, యువర్ టైం టేబుల్ హ్యాస్ టు బి రియలిస్టిక్. ఏదో వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పారు, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పారు అనేసి మీరు టైం టేబుల్ వేసుకోవద్దు. ప్రిపేర్ యువర్ ఓన్ రియలిస్టిక్ టైం టేబుల్. నువ్వు మ్యాథ్స్ ఎంతసేపు చేయగలవు, గంట చేయగలవా, టైం టేబుల్ లో గంటే రాసుకో. వేరే వాళ్ళు 3 గంటలు మ్యాథ్స్ చేస్తున్నారు, నువ్వు 3 గంటలు మ్యాథ్స్ చేయాలని లేదు. ప్రిపేర్ ఏ రియలిస్టిక్ టైం టేబుల్. మేబీ నువ్వు కెమిస్ట్రీకి ఎక్కువ టైం పెట్టచ్చు, నీకు కెమిస్ట్రీ రాదు, లేదా నీకు కెమిస్ట్రీ ఇంట్రెస్ట్, సో నీకు ఎక్కువ టైం దేని మీద పెట్టాలంటే దాని మీద పెట్టి, తక్కువ టైం లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ కొంతమంది 1 hour కన్నా ఎక్కువ చేయలేరు. సో ఓకే, ఎవ్రీడే ఖచ్చితంగా 1 hour చెయ్యి, దాన్ని కూడా పోస్ట్ పోన్ చేస్తే కష్టం, మార్కులు రావు, రైట్.
సో మీరు ఎప్పుడు ఎక్కడైనా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నామా, కీప్ దిస్ థింగ్ ఇన్ యువర్ మైండ్, ఇట్ హ్యాస్ టు బి రియలిస్టిక్ టైం టేబుల్ అవ్వాలి. రియలిస్టిక్ అంటే ఏంటి, అది నువ్వు ఫాలో అవ్వగలగాలి, నువ్వు చేయగలిగేటట్టే వేసుకో టైం టేబుల్. గంట చదవగలవా, గంటే వేసుకో. గంట ఎగ్జామ్ రాయగలవా, గంటే వేసుకో ఎగ్జామ్ కి. అలానే ప్రిపేర్ అవ్వండి. సో ఇక్కడ నేను ఒక టెంపరరీ టైం టేబుల్ చెప్తాను, దీని మోడిఫికేషన్ చేసి అకార్డింగ్ టు యూ ప్రిపేర్ అవ్వండి. ఏం చేయాలి, మీరేమి 12 to 14 అవర్స్ చదవక్కర్లేదమ్మా. కష్టపడి ఒక 6 to 8 అవర్స్ కన్సిస్టెంట్ గా ఎవ్రీడే చదవగలిగితే చాలు. ఎలా ఉండాలి అంటే, టైమ్ ఈజ్ అప్ టు యూ. టైం పొద్దునే లేచి చదువుతారా, లేట్ నైట్ వరకు చదువుతారా అనేది మీ ఇష్టం నాన్న. ఎర్లీ మార్నింగ్ చదివినా, లేట్ నైట్ చదివినా ఏదైనా బెటరే. బట్ నీకు ఏది సూట్ అవుతుంది, నువ్వు ఎక్కువ రాత్రి మెలుకుతో ఉండగలవు, సో లేట్ నైట్ చదవండి. నేను నైట్ ఎక్కువసేపు ఉండలేను కానీ మార్నింగ్ నేను త్వరగా లేవగలను, దెన్ మార్నింగ్ ఫిక్స్ చేసుకోండి టైం టేబుల్. సో టైమింగ్ అనేది ఇట్ ఈస్ అప్ టు యూ. నేను డ్యూరేషన్ చెప్తున్నా చూడండి, 2 to 3 hours. కరెంట్ 11th టాపిక్స్ నీకు కాలేజ్ లో ప్రెసెంట్ ఏం జరుగుతున్నాయి, 12th టాపిక్స్ నీ కాలేజ్ లో ప్రెసెంట్ ఏం జరుగుతున్నాయి. ఎవ్రీడే 2 to 3 hours మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ టుగెదర్ నాన్న. ఈ రోజు మ్యాథ్స్ చేయి, రేపు ఫిజిక్స్ చేయి, ఎల్లుండి కెమిస్ట్రీ చేయి. లేదా ఈ రోజు మ్యాథ్స్ ఫిజిక్స్ చేయి, రేపు ఫిజిక్స్ కెమిస్ట్రీ చేయి, ఎల్లుండి కెమిస్ట్రీ మ్యాథ్స్ చేయి. ఇలా నీ ఇష్టం. ఒక సబ్జెక్ట్ చదువుతావా, 2 సబ్జెక్ట్ చదువుతావా, ఈ డ్యూరేషన్ లో నీ ఇష్టం. బట్ డైలీ ఒక 2 to 3 hours కరెంట్ 12th టాపిక్స్. నెక్స్ట్ 1 to 2 hours 11th బ్యాక్లాగ్ రివిజన్. ఓకేనా. అండ్ ఆల్సో బ్యాక్లాగ్ కి ఒక టైం టేబుల్ వేసుకోండి. నా సజెషన్ ఏంటి అంటే, ఫస్ట్ ఒక 10 టాపిక్స్ రాసుకోండి. మ్యాథ్స్ ఒక 10 టాపిక్స్, ఫిజిక్స్ ఒక 10 టాపిక్స్, కెమిస్ట్రీ ఒక 10 టాపిక్స్. ఈ 10 టాపిక్స్ కూడా ఖచ్చితంగా నెక్స్ట్ కమింగ్ 1 month లో అయిపోవాలి. ఓకేనా. లేదా కమింగ్ 2 months లో అయిపోవాలి. అలా 10 టాపిక్స్ టార్గెట్ పెట్టుకోవడం. ఎంటైర్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ ఇయర్ 10 టాపిక్స్, ఎంటైర్ ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ 10 టాపిక్స్, ఎంటైర్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ 10 టాపిక్స్. ఈ 10 టాపిక్స్ కూడా ఫౌండేషన్ టాపిక్స్ ప్లస్ హై వెయిటేజ్ టాపిక్స్. ఫౌండేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫంక్షన్స్ ఉండాలి మ్యాథమెటిక్స్ లో, ఫంక్షన్స్ లేకపోతే ఇంకా చాప్టర్స్ రావమ్మా. డిఫరెన్షియేషన్ రావాలి, డిఫరెన్షియేషన్ వస్తేనే వేరే చాప్టర్స్ వస్తాయి. ట్రిగనోమెట్రీ రావాలి, ట్రిగనోమెట్రీ వస్తేనే వేరే చాప్టర్స్ వస్తాయి. సో నువ్వు ఫస్ట్ ఇయర్ లో ఈ 3 ఖచ్చితంగా నీకు బ్యాక్లాగ్ ఉంటే నువ్వు day 1 చేయాల్సింది ఈ 3 చాప్టర్స్ ని ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇంకా ఆ తర్వాత హై వెయిటేజ్, డిఫరెన్షియేషన్, matrices and derivatives, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్. సో ఇలాగ ఏవేవి అయితే ఉన్నాయో ఆ హై వెయిటేజ్ ని తర్వాత నేర్చుకోండి. ఫస్ట్ మీకు 11th బ్యాక్లాగ్స్ కవర్ చేసేటప్పుడు ఫస్ట్ ఫౌండేషన్ టాపిక్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో వన్స్ యూ ఆర్ డన్ విత్ ద ఫౌండేషన్ టాపిక్స్ అయిపోయిన తర్వాత మేము అందరం యూట్యూబర్స్ చెప్తూనే ఉంటారు కదా 11th లో ఏమేమి చాప్టర్స్ ఇంపార్టెంట్ అని. సో ఆ ఏ చాప్టర్స్ అయితే ఇంపార్టెంట్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎవ్రీడే 1 to 2 hours. ఒక రోజు కంప్లీట్ మ్యాథ్స్ చేయి, ఒక రోజు కంప్లీట్ ఫిజిక్స్ చేయి, ఒక రోజు కంప్లీట్ కెమిస్ట్రీ చేయి. ఇలా చేస్తే కమింగ్ 2 months లో నాన్న నీకున్న బ్యాక్లాగ్ క్లియర్ అయిపోతుంది. లేదా ఇందాక నేను చెప్పాను టాప్ 10 టాపిక్స్ అనేసేసి, టాప్ 10 చాప్టర్స్ అనేసేసి, ఆ టాప్ 10 చాప్టర్స్ అనేవి నీకు క్లియర్ అయిపోతాయి. నెక్స్ట్ ఎవ్రీడే 2 to 3 hours ఫర్ కరెంట్ 12, 1 to 2 hours ఫర్ 11th బ్యాక్లాగ్, ఎవ్రీడే 1 hour ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. నువ్వు ఆ రోజు ఏం చదివావు 12th ప్లస్ 11th ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి. డూ ప్రాబ్లమ్ సాల్వింగ్. చాలా మంది చేసే మిస్టేక్ ఇదే అమ్మా, 1 shot వీడియోస్ చూసేస్తారు, అయిపోయింది నాకు ఈ కాన్సెప్ట్ వచ్చిందని కూర్చుంటారు. ఎగ్జామ్ లో క్వశ్చన్ మాక్ టెస్ట్లలో ఆన్సర్ రాదు. ఎందుకు రాదు అంటే మీరు ఎప్పుడు ఎక్కడ వెదర్ మీరు కాలేజ్ లో క్లాసెస్ విన్నా, ఆన్లైన్ లో క్లాసెస్ విన్నా, మీరు చేయాల్సిన మేజర్ థింగ్ ఏంటంటే నాన్న, క్లాస్ వినగానే ఎప్పుడు కూడా నీకు ఆ చాప్టర్ వచ్చేసేదు. మేము క్లాస్ చెప్తాం, మీరు వింటారు, ఎస్ ఇట్ ఈస్ యూస్ఫుల్, నేను కాదను. అది అయిపోయిన తర్వాత ఆ చాప్టర్ కెపాసిటీని బట్టి, చిన్న చాప్టర్ అయితే ఒక 20 క్వశ్చన్స్, కొంచెం పెద్ద చాప్టర్ అయితే ఒక 40 క్వశ్చన్స్, అలాగా ఆన్ యువర్ ఓన్ మీ కాలేజ్ వర్క్ షీట్ లో అయినా సరే, గూగుల్లోకి వెళ్తే మస్త్ జేఈపీ వర్క్యూస్ దొరుకుతాయి. సో పీవైక్యూస్ అన్నా సరే, లేదంటే మీ దగ్గర వేరే మాడ్యూల్స్ ఉన్నాయి, సపరేట్ బుక్స్ కొన్నారు జేఈకి, సో ఆ బుక్స్ అయినా సరే, అలా ఆ చాప్టర్ కి రిలేటెడ్ ఒక 20 to 40 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి అమ్మా. ఎంతసేపు చాప్టర్ వింటే మీకు మార్కులు రావు, చాప్టర్ వింటే మీరు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేరు. చాప్టర్ విన్న తర్వాత మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. 11th లో మీరు చేసిన వన్ ఆఫ్ ది మేజర్ మిస్టేక్ ఇదే. సో 12th లో ఇది రిపీట్ చేయదు. నువ్వు ఎంతసేపు అయితే చదువుకోవడానికి పెడుతున్నావో అంతసేపు అట్లీస్ట్ అందులో సగమైన క్వశ్చన్స్ ప్రాక్టీస్ కి పెట్టండి. సో దట్ నీకు ఖచ్చితంగా సబ్జెక్ట్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా. సో ఎవ్రీడే 1 hour ఖచ్చితంగా క్వశ్చన్ ప్రాక్టీస్. ఒక రోజు మ్యాథ్స్, ఒక రోజు ఫిజిక్స్, ఒక రోజు కెమిస్ట్రీ. 30 to 45 minutes క్విక్ రివిజన్ ఆఫ్ డేస్ వర్క్. ఆ రోజంతా ఏం చేసావో జస్ట్ ఒక ర్యాండమ్ గా, మొత్తం అంతా మళ్ళీ రాయక్కర్లేదు, ర్యాండమ్ గా జస్ట్ నా సజెషన్ 30 minutes మీరు అన్ని బుక్స్ క్లోజ్ చేసి జస్ట్ ఆన్ యువర్ ఓన్ ఒక గోడ వైపు చూసుకుంటూనో లేదంటే కళ్ళు మూసుకోనో జస్ట్ రివైజ్.
ఏం చదివా, ఓకే మ్యాట్రిసెస్ ఇది ఇది ఇది, లేదంటే ఒక వైట్ పేపర్ తీసుకొని ఆన్ ఏ ర్యాండమ్ మామూలుగా రాసుకోండి ఏం చదివావు ఏంటి అనేది, రివైజ్ చేయండి. అండ్ మ్యాండేటరీ థింగ్, నీకు జేఈఈలో మంచి ర్యాంక్ రావాలి అంటే ద ఓన్లీ కీ, ద ఓన్లీ సొల్యూషన్ మాక్ టెస్ట్. ఇట్స్ టూ లేట్, మీరు ఇంకా స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ రైటింగ్ మాక్ టెస్ట్. కొన్ని కాలేజెస్ లో పెడుతుంటారు, అటెంప్ట్ దట్, లేదంటే మీకు ఆన్లైన్ లో దొరుకుతాయి, అటెంప్ట్ దట్. నేను ఏది అఫోర్డ్ చేయలేను అన్న వాళ్ళు టైమర్ ఆన్ చేసుకోండి, 3 hours టైమర్ పెట్టుకోండి. అండ్ బిఫోర్ టర్నింగ్ ఆన్ ది టైమర్, మ్యాథ్స్ నుంచి ఒక 25 క్వశ్చన్స్, ఫిజిక్స్ ఒక 25 క్వశ్చన్స్, కెమిస్ట్రీ ఒక 25 క్వశ్చన్స్ దగ్గర పెట్టుకొని టైమర్ ఆన్ చేసి 3 hours టైమర్ లో ట్రై టు కంప్లీట్ దీస్ క్వశ్చన్స్. ఏది నేను ఏ మాక్ టెస్ట్ అఫోర్డ్ చేయలేను అన్న వాళ్ళు కన్సిడర్ ఇట్ యాజ్ యువర్ ఫైనల్ ఎగ్జామ్, అటెంప్ట్ చేసుకుంటూ రండి. ఆన్లైన్ లో రాయగలిగే వాళ్ళు ఆన్లైన్ లో రాయండి, కాలేజెస్ లో ఉన్న వాళ్ళు కాలేజెస్ లో రాయండి. కానీ నాన్న, ఈ ప్రిపరేషన్ అంతా ఒక ఎత్తు అయితే మీ మాక్ టెస్ట్లు ఒక ఎత్తు. మేబీ మీకు day 1 మంచి మార్కులు రావచ్చు, ఫస్ట్ వీక్ మాక్ టెస్ట్ మంచి రాకపోవచ్చు, సెకండ్ వీక్ రాకపోవచ్చు, కానీ ఎవ్రీడే కన్సిస్టెన్సీతో, ప్రాక్టీస్ తో, క్వశ్చన్స్ ప్రాక్టీస్ తో, రివిజన్ తో ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది నాన్న స్కోర్, నాది హామీ. మీరు ఒక్క మాక్ టెస్ట్ కూడా స్కిప్ చేయకుండా ఈ రోజు నుంచి ఎవ్రీ వీక్ మాక్ టెస్ట్ ఇవ్వండి. కమింగ్ 4-5 weeks లో మీకు గ్రోత్ కనబడకపోయినా ఆఫ్టర్ దట్ మీకు ఖచ్చితంగా గ్రోత్ కనిపిస్తుంది. షూర్. ఏది, ఇఫ్ యూ ఫాలో ఆల్ దీస్, దెన్ ఖచ్చితంగా మాక్ టెస్ట్ లో గ్రోత్ కనబడుతుందమ్మా. నెక్స్ట్, PYQs ప్లస్ మాక్ టెస్ట్, యువర్ సక్సెస్ వెపన్స్. సీరియస్లీ నాన్న, చాలా మంది జేఈ వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామ్ అది ఇది అంటారు. ప్రాపర్ స్ట్రాటజీతో ప్రిపేర్ అయితే ష్యూర్లీ యూ కెన్ గెట్ వెరీ గుడ్ ర్యాంక్ అండ్ వెరీ గుడ్ పర్సంటేజ్. ఏంటి మేము ఆ స్ట్రాటజీ అంటే ఏం లేదు. స్టెప్ 1, నువ్వు ఎయిదర్ కాలేజ్ లో క్లాస్ విన్నా పర్లేదు, యూట్యూబ్ లో క్లాస్ విన్నా పర్లేదు. స్టెప్ 2, ఒక 20 to 40 ఈజీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. అంటే ఏంటంటే దాని ఆబ్జెక్టివ్ బేస్డ్, మ్యాథ్స్ అయినా ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా ఆబ్జెక్టివ్ బేస్డ్ ఎలా వస్తాయి, ఆబ్జెక్టివ్ బేస్డ్ ఎలా రావచ్చు అది ప్రాక్టీస్ చేయండి. Step 3, once you are done with that 30-40 questions practice, next go for PYQs. ఎప్పుడు కూడా ఇమ్మీడియట్ గా PYQs చేయొద్దు. అందరూ చేసే మిస్టేక్, వన్ షాట్ వినేస్తారు క్లాస్, వినేసి అసలు డైరెక్ట్ PYQ ఓపెన్ చేస్తారు, పెన్ ఆగిపోయింది అక్కడే, పెన్ను ముందుకు కదలదు. ఎప్పుడు కూడా డైరెక్ట్ PYQs చేయొద్దమ్మా, లెవెల్ ప్రాక్టీస్ ఉంటుంది. క్లాస్ విన్న తర్వాత, క్లాస్ లో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత, ఏది ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత, నీకు ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ యువర్ తోపు తురుము నీకు వచ్చేసాయి అని అర్థమైన తర్వాత దెన్ గో ఫర్ PYQs. ఇలా ఒక ఆర్డర్ నుంచి PYQs కి వెళ్ళండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు స్టేర్స్ ఉన్నాయి, ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళాలి, డైరెక్ట్ గా ఫస్ట్ స్టెప్ నుంచి 10th స్టెప్ కి వెళ్ళలేవు కదా. 1 2 3 4 5 6 7 8 9 10 రైట్. అదే స్ట్రాటజీ నాన్న జేఈకి కూడా. చాలా మంది డైరెక్ట్ PYQs చేస్తారు, ఏదో డిమోటివేట్ అయిపోతారు, లేదా ఇదంతా మనతో కాదులే అని వదిలేస్తారు. అది కాదు చేయాల్సింది. మీరు ఒక్కొక్క స్టెప్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకు రాదురా PYQs, అవే కాన్సెప్ట్ నుంచి ఇచ్చినవే కదా, రైట్. సో PYQs ప్లస్ మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఖచ్చితంగా ఇప్పటి నుంచి చాలా మంది నేను నవంబర్ లో రాస్తా, డిసెంబర్ లో రాస్తా అంటారు. నవంబర్ డిసెంబర్ లో రాయాల్సిన మాక్ టెస్ట్ ప్రీవియస్ ఇయర్ టెస్ట్లమ్మా. ప్రీవియస్ ఇయర్ లో వచ్చిన పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెస్ట్ రాయాలి. ఇప్పుడు ఏంటి అంటే, మేము చిన్న మాక్లు నీకు చాప్టర్ కి సంబంధించిన, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్ లో ఆల్జిబ్రా కంప్లీట్ చేసావు, ఆల్జిబ్రా సంబంధించి ఒక చిన్న టెస్ట్ రాయి, లేదా జామెట్రీ కంప్లీట్ చేసావు, జామెట్రీకి సంబంధించి ఒక చిన్న టెస్ట్ రాయి. సో అలాగా ఇప్పటి నుంచి మీకు టిల్ నవంబర్ వరకు ఇలా చిన్న మాక్ టెస్ట్ రాయండి. బట్ ఎవ్రీ వీక్ ఖచ్చితంగా, ఎవ్రీ వీక్ ఇంట్లో ఎలా అయితే స్పెషల్ వండుతారో అలానే మీరు కూడా ఎవ్రీ వీక్ కొంచెం స్పెషల్ చేయాలి. ప్రిపరేషన్ లో ఏం చేయాలమ్మా, ఖచ్చితంగా మాక్ టెస్ట్. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ విష్. చిన్న మాక్ టెస్ట్ రాస్తారా, పెద్ద మాక్, డైరెక్ట్ గా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎప్పుడు కూడా రాయద్దమ్మా. చిన్న మాక్ టెస్ట్ ఇప్పుడున్న టైంలో రాయండి. సో దట్ ఏంటంటే ఆ ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్, స్పీడ్ అదంతా అలవాటు అవుతుంది మీకు. దెన్ నవంబర్ డిసెంబర్ లో ప్రీవియస్ ఇయర్ టెస్ట్ రాయండి. అప్పుడు ఖచ్చితంగా మీకు ఇంప్రూవ్మెంట్ వస్తుందమ్మా. ఓకేనా. సో ఆల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, డోంట్ కీప్ చేంజింగ్ ద బుక్స్. ఇది వన్ ఆఫ్ ది, ఒకళ్ళు ఈ బుక్ చెప్పారు, ఒకళ్ళు ఆ బుక్ చెప్పారు, ఆ బుక్ ఈ బుక్ ఆ బుక్ కాదు. నువ్వు ఒక ప్రీవియస్ ఇయర్ బుక్ కొనుంటావు కదా, అదే ఫాలో. ఎక్కడ ఎవరు చెప్పినా అవే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, రైట్. Don't keep changing books. Once a concept is clear, solve PYQs. They reveal the exam pattern and show which topics are repeatedly tested. So మీకు ఆటోమేటిక్ ఇది అలవాటు అయిపోతాం. ఇది మేమేం చెప్పక్కర్లేదు. PYQs ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు అర్థమైపోతుంది, అచ్చా ఈ చాప్టర్ నుంచి ఈ మోడల్ రిపీట్ అవుతుంది, ఈ చాప్టర్ నుంచి ఈ మోడల్ రిపీట్ అవుతుంది అనేసి యూ విల్ గెట్ ద క్లారిటీ. స్టార్ట్ మాక్ టెస్ట్.
వెయిటింగ్ టు ఫినిష్ ద సిలబస్. ఇది వన్ ఆఫ్ ది మేజర్ థింగ్. సిలబస్ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ టెస్టులు అద్దాంలే అనేసి పెట్టుకోవద్దు. నువ్వు ఏ చాప్టర్ చెప్పా కదా, వీక్లీ మాక్ టెస్టులు. ఆల్జిబ్రా అయిపోయింది, ఆల్జిబ్రా రాయండి. జామెట్రీ అయిపోయింది, జామెట్రీ. లేదా నీకు ఒక 2 చాప్టర్లు అయ్యాయి, ఆ 2 చాప్టర్స్ రిలేటెడ్ మాక్ టెస్టులు రాయండి. సో దట్ చాలా 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 గ్రోత్ వస్తుందమ్మా. ఓకేనా? రెడ్యూస్ డిస్ట్రాక్షన్స్. ఇది ఒకటి ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పాలనుకుంది. స్టాప్ వాచింగ్ మోటివేషనల్ వీడియోస్. చాలా మంది చెప్తారు 1 month లో నీకు జేఈ వచ్చేస్తుంది, 30 days లో జేఈ వచ్చేస్తుంది, 15 days టాప్ 10 క్వశ్చన్స్, టాప్ 5 క్వశ్చన్స్. ఎందుకు రాదమ్మా జేఈ వచ్చేస్తుంది? రాదమ్మా. ఎవరు చెప్పినా నమ్మద్దు, ఈవెన్ నేను చెప్పినా కూడా నమ్మదు. ఎప్పుడు కూడా మీకు అలా మోటివేషన్ ఇస్తున్నారు, అలా చెప్తున్నారు అంటే రాదమ్మా. ఎంతో మంది స్టూడెంట్స్ ని నేను చూసారా, ఫ్రమ్ క్లాస్ 8th ఆన్వర్డ్స్ దే విల్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఇంటర్మీడియట్ సిలబస్. 8th, 9th, 10th లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసేస్తారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో సెకండ్ ఇయర్ లో ఏం చేస్తారు తెలుసా? దే విల్ జస్ట్ డూ రివిజన్ అండ్ దే ఆర్ ఇన్ టు ఐఐటీస్ నౌ. సో అక్కడ 8th నుంచి స్టార్ట్ అవ్వాలమ్మా ప్రిపరేషన్. మరి ఇప్పుడు నీకు లాస్ట్ 1 month లో, లాస్ట్ 2 months లో నేను నీకు ఐఐటి తెప్పిస్తా, నేను నీకు జేఈ తెప్పిస్తా అంటే నో, ఇంపాసిబుల్. లాస్ట్ 1 month, లాస్ట్ 2 months నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు చేసుకున్న దానికి రివిజన్. అలాంటి మోటివేషనల్ వీడియోస్ వద్దు. ఆ వీడియోస్ ని పక్కన పెట్టి స్టార్ట్ సాల్వింగ్ క్వశ్చన్స్. ఓకేనా? డైలీ ఒక డోసేజ్ పెట్టుకోండి. ఈ రోజు నేను మ్యాథ్స్ ఒక 15 చేయాలి, ఫిజిక్స్ ఒక 15 చేయాలి, కెమిస్ట్రీ ఒక 15 చేయాలి క్వశ్చన్స్. డన్. ఈ వీక్ అంతా అంతే. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి కొద్దిగా పెంచండి. మ్యాథ్స్ 17 క్వశ్చన్స్, ఫిజిక్స్ 17 క్వశ్చన్స్, కెమిస్ట్రీ 17 క్వశ్చన్స్. నెక్స్ట్ వీక్ వెళ్ళేసరికి మ్యాథ్స్ 20 క్వశ్చన్స్, ఫిజిక్స్ 20 క్వశ్చన్స్, కెమిస్ట్రీ 20. ఏంటి ఇది? డైలీ ప్రాక్టీస్. ఇలా చేసుకుంటూ వెళ్ళండి. ఎవ్రీ వీక్ క్వశ్చన్స్ ప్రాక్టీస్. ఇందా చెప్పా కదా 1 to 2 hours క్వశ్చన్ ప్రాక్టీస్ ఉండాలి అని. ఇట్లా పెంచుకుంటూ వెళ్ళండి అమ్మా. లైట్ గా డోసేజ్ ఇసి. మీరు క్వశ్చన్స్ పెంచుతున్నారంటే డ్యూరేషన్ కూడా పెంచండి. డోంట్ వరీ. ఓకేనా? పెంచండి. అండ్ మేజర్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? ఖచ్చితంగా మాక్ టెస్ట్లు ఇవ్వండి ఎవ్రీ వీక్. చాలా మందికి డౌట్, ఎస్ మ్యామ్ మీరు అందరు చెప్తారు మాక్ టెస్ట్ ఇవ్వాలని, ఎందుకు ఎట్లా ఇవ్వాలి మ్యామ్, మాకు ఆన్లైన్ రిసోర్సెస్ లేవు అంటే, ఇందాక నేను చెప్పింది అదే. ఎనీ ప్రీవియస్ ఇయర్ బుక్ తీసుకోండి. ఓకేనా? లేదా కాలేజ్ మెటీరియల్ ఉంటది కదా, కాలేజ్ మెటీరియల్ తీసుకోండి. ఇక్కడ నుంచి ఈ ఫస్ట్ క్వశ్చన్ నుంచి 15 క్వశ్చన్ వరకు నువ్వు చెయ్యని క్వశ్చన్స్ ఉండాలి. ఫస్ట్ క్వశ్చన్ నుంచి 20 క్వశ్చన్స్ వరకు. 20 క్వశ్చన్స్ కదా, జేఈ లెవెల్ క్వశ్చన్స్ అయితే హ్యావ్ ఏ టార్గెట్ ఆఫ్ 20 minutes. ఎప్సెట్ క్వశ్చన్స్ అయితే హ్యావ్ ఏ టార్గెట్ ఆఫ్ 15 minutes. అంతే. టైమర్ ఆన్ చేసి నువ్వు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని సెలెక్ట్ చేసుకుంటావో టైమర్ పెట్టుకొని జస్ట్ ఆన్సర్ ఫస్ట్ 1 A, సెకండ్ 1 B అని ఒక పేపర్ లో రాసుకొని ఆ 15 minutes తర్వాత చెక్ యువర్ ఆన్సర్స్. ఓకేనా? జేఈ లెవెల్ క్వశ్చన్స్ అయితే నాన్న ఎప్పుడైనా సరే 1 question 1 minute ఇచ్చుకోండి. ఎప్సెట్ లెవెల్ క్వశ్చన్స్ ఏది అయినా సరే 1 question 45 seconds అంతే, అంతకన్నా ఎక్కువ ఇవ్వకూడదు. ఇలా చేయాలమ్మా ప్రాక్టీస్. ఇది స్టార్టింగ్ లో అవ్వదు, మీరు కొంచెం 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 చేసిన తర్వాత ష్యూర్లీ యూ కెన్ డూ క్వశ్చన్స్ లైక్ దట్. ఖచ్చితంగా చేయగలరు. ఓకేనా? అదే మీరు డైరెక్ట్ గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కి వెళ్ళారనుకో, కొన్ని జేఈ క్వశ్చన్స్ కి 1 question 2 minutes 3 minutes పడతాయి నాన్న. ఖచ్చితంగా పడతాయి, నేను కాదన్ను. నేను ఇందా చెప్పింది ఈజీ లెవెల్, మోడరేట్ లెవెల్ క్వశ్చన్ కి. జేఈ పేపర్ మీకు ఎప్పుడైనా మోడరేట్ టు డిఫికల్ట్ ఉంటుంది. మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్ 1 minute లో అయిపోవాలి. డిఫికల్ట్ క్వశ్చన్స్ ఒక్కొక్క క్వశ్చన్ 2-3 minutes పట్టి, ఈవెన్ కొన్ని క్వశ్చన్లు ఎక్కువ కూడా పట్టే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో డోంట్ వరీ ఇన్ దట్. అండ్ ఆల్సో మాక్ టెస్ట్ రాసేటప్పుడు అందరూ చేసే మిస్టేక్, నేను ఈ రోజు ఈ చాప్టర్ చదివా, ఇందులో ఎంత టఫ్ క్వశ్చన్ అయినా సరే నేను అటెంప్ట్ చేసేసేయాలి అని కూర్చుంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఇప్పుడు బైనామియల్ థీరం చాప్టరే ఉంది మీకు. ఓకేనా? ఇదే బైనామియల్ లో నాన్న ఈజీ క్వశ్చన్స్ వస్తాయి, పీవైక్యూస్. ఎట్ ద సేమ్ టైం ఇదే బైనామియల్ లో లెంతీ క్వశ్చన్స్ వస్తాయి. టఫ్ కాదు నేను చెప్తుంది, లెంతీ క్వశ్చన్స్. సో నీకు ఎగ్జామ్ లో నువ్వు ఆన్లైన్ మాక్ టెస్ట్ రాస్తున్నా, ఆఫ్లైన్ మాక్ టెస్ట్ రాస్తున్నా, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కన్నా ఇది లెంతీ అని అర్థమైందా, యూ హ్యావ్ టు స్కిప్ దట్ క్వశ్చన్. అక్కడనే పట్టుకొని కూర్చోవద్దు నాన్న. అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్ ఒక 2 హార్డ్ ఉంటాయి నాన్న, 2 లెంతీ ఉంటాయి నాన్న, 8 ఈజీ ఉంటాయి. యూ కాన్సన్ట్రేట్ ఆన్ దోస్ 8 క్వశ్చన్స్. నీకున్న టైమర్ లో నువ్వు ఆ 8 సాల్వ్ చేయాలి అంతే తప్ప ఈ 2 దగ్గరనే స్టక్ అయిపోయి ఉండద్దు. 10 క్వశ్చన్స్ కి 10 క్వశ్చన్స్ నిన్ను చేయమని ఎవరూ చెప్పరు. 10 క్వశ్చన్స్ కి నువ్వు 8 కరెక్ట్ చేయి చాలు. వెల్ అండ్ గుడ్, వెరీ గుడ్ యాక్చువల్లీ. అలా చేయండి ప్రాక్టీస్. చాలా మంది నేను చూసా, ఈవెన్ ఆఫ్లైన్ లో ఉన్నప్పుడు కూడా నేను చూసా, ఏదో లెంతీ క్వశ్చన్ పట్టుకుంటారు, అక్కడే కూర్చుని పోతారు. నాన్న కొన్ని లెంతీ ఉంటాయరా. ఇప్పుడు జేఈనే తీసుకుంటే మీరు అవుట్ ఆఫ్ 25 క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ లెంతీనే ఉంటాయి. నువ్వు ఆ 10 కూడా ఎగ్జామ్ లో ఐడెంటిఫై చేసి పక్కకు పెట్టేసేయండి. 15 ఏవైతే చేయగలిగే క్వశ్చన్స్ ఉంటాయో ఆ 15 క్వశ్చన్స్ చేయండి అమ్మా. మ్యాథమెటిక్స్ 15 క్వశ్చన్స్ అంటే చాలా పెద్ద విషయం రా, మంచి పర్సెంటేజ్ ఈజీగా వస్తుంది. సో మీరు ఇప్పుడు ప్రాక్టీస్ లో మీరు చేయాల్సిన వన్ ఆఫ్ ది థింగ్ అదే. మ్యామ్ ఈరోజు 10 క్వశ్చన్స్ అని చెప్పారు, ఎంత టైం అయినా 10 చేయాలి కాదు. ఆ 10 లో లెంతీ ఉంటే యాజ్ ఆఫ్ నౌ లీవ్ దట్. ఈజీ ఉన్న క్వశ్చన్స్, నువ్వు చేయగలిగే క్వశ్చన్స్ మాత్రమే చేయండి. అలా చేయండి అమ్మా ప్రిపరేషన్. వెన్ ఎవర్ యు ఆర్ సాల్వింగ్ క్వశ్చన్స్ అలా చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్,
చాలా మంది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఉన్న వాళ్ళు ఇప్పటికే చాలా స్ట్రెస్ లో ఉంటారు. అయ్య బాబాయ్ నేను ఇప్పుడు ఐఐటి ఎగ్జామ్ రాయాలి, లేదా నీట్ ఎగ్జామ్ రాయాలి, లేదా ఎప్సెట్ రాసేయాలి, ఫుల్ టెన్షన్ లో, లేదంటే ఇప్పుడు ఎగ్జామ్ అయిపోతే నా పరువు పోతుంది, నా లైఫ్ ఏమైపోతుంది, అది ఇది అనేసి. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, నీ బ్రెయిన్ హెల్దీగా ఉంటేనే నువ్వు ఏదన్నా చేయగలవు. బ్రెయిన్ హెల్దీగా ఉండడానికి ఏం చేయాలి? యూ హ్యావ్ టు స్లీప్ ఎవ్రీ డే. ఖచ్చితంగా నాన్న 2 hours పడుకోండి, 3 hours పడుకోండి, 4 hours పడుకోండి, చదవండి అంటే అది ఇప్పుడు కాదు, డిసెంబర్ జనవరిలో అప్పుడు కష్టపడండి. బట్ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా హ్యావ్ ఏ స్లీప్. ఇప్పటి నుంచే హెల్త్ పాడైతే ఇబ్బంది అవుతుంది అమ్మా చాలా. హ్యావ్ ఏ గుడ్ స్లీప్ అండ్ ఈట్ వెల్. మంచి హెల్దీ ఫుడ్ తినండి, బయట జంక్ ఫుడ్ అవి ఇవి కాదు. అండ్ ఫుడ్ స్కిప్ చేయడం లాంటివి చేయొద్దు. స్పెషల్ గా హాస్టల్స్ ఎవరైతే ఉన్నారో, ఫీ కడుతున్నారు హాస్టల్ కి న్యాయం చేయండి, తినండి ఫుడ్, ఓకేనా. మేజర్ గా చాలా మంది మీల్స్ స్కిప్ చేస్తుంటారమ్మా. డోంట్ డూ దట్. అనవసరమైన హెల్త్ థింగ్స్ వస్తాయి. మూవ్ డైలీ, ఇదొకటి. ఎవ్రీడే ఒక 30 minutes వాక్ చేయండి అమ్మా. ఈ 30 minutes ఏమీ చదవద్దు, దేని గురించి ఆలోచించొద్దు, ఏమీ చేయద్దు. జస్ట్ ప్లెజెంట్ మ్యూజిక్ పెట్టుకోండి. జస్ట్ డూ ఏ వాకింగ్ ఫర్ 30 minutes. ఏది బెటర్, డూ ఇట్ ఆఫ్టర్ ఏ మీల్. డిన్నర్ తర్వాత చేయండి, ఇంకా బెటర్, ఓకేనా. ఇలా చేయండి. హెల్త్ అనేది ఇంపార్టెంట్ రా. హెల్త్ ఖరాబ్ అయిందా, ఎగ్జామ్ టైంకి నీకు హెల్త్ ఖరాబ్ అయిందా, నువ్వు ఎంత చదివినా వేస్ట్, ఎగ్జామ్ రాయలేవు. సో హెల్త్ అనేది చాలా 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 ఇంపార్టెంట్, రైట్. పెద్ద సినిమా చూసారా రీసెంట్ గా? ఏమైతుంది, మనోడికి కాల్ ఫ్రాక్చర్ అవుతుంది, పట్టించుకోడు కాల్ ఫ్రాక్చర్ అయింది అనేసి. తర్వాత ఏమైతుంది, సెమీఫైనల్స్ ఆడగలుగుతాడు, ఫైనల్స్ ఆడలేడు, రైట్. బికాస్ అదే టైంలో మేబీ చూపించుకొని ఉంటే రికవర్ అయ్యేవాడు, ఫైనల్స్ ఆడగలిగేవాడు. అలానే మీకు కూడా చెప్తున్నానన్నా, హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. జస్ట్ యాజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు మన కాళ్ళు ఫ్రాక్చర్ గురించి కాదు చెప్తుంది. అలానే అక్కడ ఆయనకి కాలు ఎంత ఇంపార్టెంటో మీకు బ్రెయిన్ అంతే ఇంపార్టెంట్. ఈ బ్రెయిన్ ప్రాపర్ గా వర్క్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీకు మీరు ఎంత జేఈకి ప్రిపేర్ అవుతున్నా, నీట్ కి ప్రిపేర్ అవుతున్నా, ఎప్సెట్ కి ప్రిపేర్ అవుతున్నా, కీప్ దిస్ థింగ్ ఇన్ యువర్ మైండ్. Every day పక్కా you should have 6 to 7 hours of sleep and you should eat healthy food till the day of your exam. ఖచ్చితంగా హెల్దీ ఫుడ్ తినండి. అండ్ ఎవ్రీ డే ఆఫ్టర్ డిన్నర్ ఆర్ ఎల్స్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ ఫియజబుల్ ఫర్ యూ, హ్యావ్ 30 minutes వాక్. ఈ 3 things ఫాలో అవ్వడమ్మా, ఆటోమేటిక్ గా హెల్త్ మీ దగ్గర ఉంటది. అలాంగ్ విత్ దట్ నువ్వు ఎంతసేపు చదువుతావు, ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తావు, ఎన్ని మాక్ టెస్ట్ రాస్తావు అనేది ఇట్ ఈస్ అప్ టు యూ, ఓకేనా. నెక్స్ట్, మిస్టేక్స్ యూ మస్ట్ అవాయిడ్. ఏమేం చేయకుండా ఉండాలి అంటే, వెయిటింగ్ టు ఫినిష్ ఆల్ 11th. ఇందా నేను చెప్పానే, ఫస్ట్ నేను 11th కంప్లీట్ చేస్తా, తర్వాత 12th స్టార్ట్ చేస్తా. వన్ ఆఫ్ ది బ్లండర్ మిస్టేక్, డోంట్ డూ దిస్. కాన్స్టెంట్లీ స్విచ్చింగ్ బుక్స్ ఆర్ స్టడీ మెటీరియల్స్. ఈ మెటీరియల్ చదివా, వేరే వాళ్ళు వేరే మెటీరియల్ చెప్పారు, వేరే వాళ్ళు వేరే మెటీరియల్ చదివారు, అలా మెటీరియల్స్ మార్చొద్దు. ఒక దానికి స్టిక్ అయ్యావా, దానిలోనే కాన్సెప్ట్ నేర్చుకోండి, దానిలోనే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఆల్ ఆఫ్ ది మెటీరియల్స్ ఆర్ గుడ్ ఓన్లీ, ఓకే. స్కిప్పింగ్ రివిజన్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్. రివిజన్ అనేది వన్ ఆఫ్ ది మేజర్ థింగ్ అన్న. ఎప్పుడు కూడా నువ్వు రివిజన్ ని ఎప్పుడు స్కిప్ చేయొద్దు, ఓకేనా. నువ్వు ఈ రోజు ఎంత నేర్చుకున్నావు, ఒక 10 minutes, 15 minutes, ఒక 30 minutes దాన్ని రివైజ్ చేయండి, ఓకే. అవాయిడింగ్ మాక్ టెస్ట్ అస్సలు చేయొద్దు. విత్ ద ఫియర్ ఆఫ్ లో స్కోర్. చాలా మంది స్టూడెంట్స్ నేను ఆఫ్లైన్ లో కూడా చూసాను, మ్యామ్ నేను ఆ చాప్టర్ చదవలేదు, ఈ వీకెండ్ టెస్ట్ నేను రాయను, నాకు మార్కులు రావంటారు. ఇంకొంతమంది ఉంటారు, ఎగ్జామ్ కి వస్తారు, నిద్రపోతారు వచ్చి లాస్ట్ బెంచ్ లో కూర్చొని. ఇలాంటివి చేద్దామా. నీకు కాలేజ్ లో ఒక 3 hours ఎగ్జామ్ జరుగుతుంది, లేదా నీ అంతటా నువ్వు ఆన్లైన్ లో ఒక 3 hours ఎగ్జామ్ ఇస్తున్నావు అంటే, ఆ 3 hours కూడా ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోండి, ఓకేనా. ప్రాపర్ గా ఖచ్చితంగా చదవండి. నీకు తెలుసు కదా, ముందే మండే రోజు తెలుసు కదా కమింగ్ సండే ఎగ్జామ్ ఉంటుందని. మరి ఎందుకు చదవలేదు? ఖచ్చితంగా చదవండి. ఒకవేళ మీ కాలేజెస్ లో మీకు ఎగ్జామ్స్ పెట్టట్లేదు, యూ క్రియేట్ యువర్ ఓన్ టెస్ట్. మీరు టెస్ట్ క్రియేట్ చేసుకొని ఇప్పటి నుంచి ఎవ్రీడే మాక్ టెస్ట్ ఇవ్వండి అమ్మా. అండ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఎవ్రీడే మాక్ టెస్ట్ రాస్తాను, ఖచ్చితంగా మాక్ టెస్ట్ రాస్తాను అని కన్ఫర్మేషన్ ఇవ్వండి కామెంట్ సెక్షన్ లో, ఓకే. అండ్ కంపేరింగ్ యువర్ ప్రోగ్రెస్ విత్ అదర్స్. ఇది అస్సలు చేయొద్దు. ఈ రోజు వాడికి మార్కులు వచ్చాయి, నీకు రాలే, ఒక 2 వారాలు ఆగు, వాడికన్నా నీకే ఎక్కువ వస్తాయి, ఏం ప్రాబ్లం లేదు, ఓకేనా. సో అటు అవ్వడం అనేది సహజం అమ్మ. సో లో స్కోర్ కి భయపడి వేరే వాళ్ళతో కంపేర్ చేసి ఎగ్జామ్స్ రాయకుండా ఉండడం లాంటి మిస్టేక్స్ చేయొద్దు. ఓన్లీ కీ నాన్న మొత్తుకొని చెప్తున్నాను, మాక్ టెస్ట్ ఈస్ ద ఓన్లీ కీ టు గెట్ గుడ్ ర్యాంక్, వెదర్ ఇట్ ఈస్ ఇన్ జేఈ ఆర్ ఇన్ ఎప్సెట్, ఓకే. పానికింగ్ బికాస్ ఆఫ్ బ్యాక్లాగ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ యాక్టింగ్. మీరు కూర్చొని డిప్రెషన్ లోకి వెళ్ళడం వల్ల, భయపడడం వల్ల ఎలాంటి యూజ్ లేదు. ఈ రోజు నేను ఏం చేయగలను, ఈ రోజు నేను ఏం సాధించగలను, అదొక్కటే కాన్సన్ట్రేట్ చేయాల్సింది, ఓకే. యువర్ ఫ్యూచర్ డస్ నాట్ హ్యావ్ టు బి వేస్టెడ్, రైట్. యువర్ 11th మే హ్యావ్ బీన్ వేస్టెడ్, బట్ యువర్ ఫ్యూచర్ డస్ నాట్ హ్యావ్ టు బి. 11th వేస్ట్ అయిపోయింది అనేసి ఫ్యూచర్ అంతా వేస్ట్ అవ్వక్కర్లే. ఏం చేయాలి ఇప్పుడు నువ్వు 12th లో కవర్ చేయాలి అంటే, స్టార్ట్ టుడే. ఈ రోజు స్టార్ట్ చేయండి, అలాంగ్ విత్ 12th, 11th ఆల్సో. నెక్స్ట్ స్టార్ట్ సాల్వింగ్ క్వశ్చన్స్, రిపీట్ థింగ్స్ డైలీ. ఈ రోజు మ్యాథ్స్ చదివా,
క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసా, ఫిజిక్స్ చదివా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసా, కెమిస్ట్రీ చదివా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసా. నేను మోటివేషన్ ఇచ్చాను అనేసి 1 వీక్ మోటివేషన్ తీసుకొని ఊరుకోవడం కాదు. ఎవ్రీ డే ఖచ్చితంగా చేయండి. వీకెండ్ మన స్పెషల్ డిష్ లాగా ఖచ్చితంగా మాక్ టెస్ట్ రాయండి. ఓకే రైట్. అండ్ మీకు కమ్బ్యాక్ ఇవ్వడానికి ద ఓన్లీ కమ్బ్యాక్ ఫార్ములా, మీరు కమ్బ్యాక్ ఇవ్వడానికి ఓన్లీ ఫార్ములా ఏంటి అంటే నాన్న, see these are the steps you have to follow to give a comeback in your life. ఏంటి? ఫస్ట్ you have to learn, నేర్చుకోండి కాన్సెప్ట్, ప్రాక్టీస్, రివైజ్, టెస్ట్, అనాలిసిస్, ఇంప్రూవ్. ఈ 1 2 3 4 5 6 స్టెప్స్ కూడా రిపీట్ గా ఫాలో అవ్వండి ఎవ్రీ వీక్. ఎందుకు స్కోర్ రాదో, ఎందుకు బ్యాక్లాగ్స్ కవర్ అవ్వవో, ఎందుకు మంచి ర్యాంక్ రాదో చూద్దాం. ఓకేనా? ఏం చేయాలమ్మా? లెర్న్ ఏ కాన్సెప్ట్ అండ్ ఒకసారి కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత పీవైక్యూస్ కాదు, క్వశ్చన్ ప్రాక్టీస్ అంతే. ఇక్కడెక్కడ నేను పీవైక్యూస్ మెన్షన్ చేయలేదు. క్వశ్చన్స్ ప్రాక్టీస్ అండ్ రివైజ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ లెర్న్. అండ్ క్వశ్చన్స్ లో కూడా ఏం మిస్టేక్స్ చేసావో రివైజ్ చేసుకోండి. గివ్ ఏ టెస్ట్ ఆన్ దట్. ఒకవేళ ఒక చిన్న చాప్టర్ అయితే ఒక 2-3 చాప్టర్స్ టుగెదర్ టెస్ట్ ఇవ్వండి. అండ్ ఆ టెస్ట్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ వీక్ మాక్ టెస్ట్ రాయమన్నానే టెస్ట్ రాసేసి ఊరుకోవడం కాదమ్మా. డూ అనాలిసిస్ ఆఫ్ దట్ టెస్ట్. ఖచ్చితంగా మీరు చేయాల్సిన థింగ్ ఇది. అనాలిసిస్ అనేది మ్యాండటరీ. నీకు ఏ క్వశ్చన్ రాలేదు, ఎందుకు రాలేదు, ఎక్కడ పోయింది, ఫార్ములా ఎందుకు రాలేదు, ఇలా ప్రాపర్ గా అనాలిసిస్ చేసుకోండి. ఒక ఎర్రర్ బుక్ మెయింటైన్ చేసుకోండి ప్రతి మాక్ టెస్ట్ కి. మాక్ టెస్ట్ 1 ఏమేం మిస్టేక్స్ చేసావు, ఏమేం ఫార్ములాస్ మర్చిపోయావు రాసుకోండి. మాక్ టెస్ట్ 2 ఏమేం మిస్టేక్స్ చేసావు, ఏమేం ఫార్ములాస్ మర్చిపోయావు రాసుకోండి. లేదా కొన్ని చోట్ల ట్రిక్స్ ఉంటాయి, ఆ ట్రిక్స్ మిస్ అయ్యి ఉంటావు నువ్వు, రాసుకోండి. ఇలా ప్రతి మాక్ టెస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ 5 మాక్ టెస్ట్ రాశారు ఎర్రర్ బుక్, 6th మాక్ టెస్ట్ కి వెళ్ళినప్పుడు ఈ 5 కూడా రివైజ్ చేసుకుని వెళ్ళండి. సో దట్ ఏంటంటే ఇక్కడ నువ్వు ఫస్ట్ మాక్ టెస్ట్ లో మర్చిపోయిన ఫార్ములా మళ్ళీ 6th మాక్ టెస్ట్ లో మర్చిపోవు. ఓకేనా? అలా ఎర్రర్ బుక్ పెట్టుకోండి అంటే జస్ట్ రాసుకొని అదొక డైరీ లాగా పక్కన పడేయడం కాదమ్మా. ఓకేనా? ఒక్కసారి చూసుకోండి బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ మాక్ టెస్ట్. ప్రీవియస్ మాక్ టెస్ట్ లో ఏమేమి మిస్టేక్స్ చేశారో చూసి అవి రిపీట్ చేయకుండా ఉండండి. అండ్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. ఎక్కడెక్కడైతే మీరు ఒక్కసారి ఎర్రర్ బుక్ మెయింటైన్ చేస్తే చాలమ్మా. ఎక్కడెక్కడైతే మిస్టేక్ చేశారో అవి ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతాయి. ఇది ఏదైతే ఉందో సైకిల్ ఖచ్చితంగా రిపీట్ చేయండి. మీ 11th బ్యాక్లాగ్స్ కవర్ చేయొచ్చు, ఎట్ ద సేమ్ టైం ప్యారలల్ గా 12th నేర్చుకోవచ్చు. అండ్ బై ద ఎండ్ ఆఫ్ నవంబర్ డిసెంబర్ మంచి కాన్ఫిడెన్స్ తో ఉంటారు మీరు. నవంబర్ డిసెంబర్ ఓన్లీ థింగ్ ఏం చేయాలమ్మా, అలాంగ్ విత్ క్వశ్చన్స్ ప్రాక్టీస్, రివిజన్ అండ్ ఆల్ ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్ పేపర్ టెస్ట్లు అయితే ఇవ్వాలి. ఓకే, ఇలా చేయండి. జేఈలో మీరు 11th వేస్ట్ అయిపోయినా సరే 12th లో కమ్బ్యాక్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, that's it Nana. I hope this video is helpful for you. Thank you so much everyone for watching. Bye bye.